హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ. చూడండి ఫ్రెండ్స్, ఇది BS6 2024 స్మార్ట్ హైబ్రిడ్కి CNG కిట్ ఆల్టరేషన్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, అంటే మనం వేసిన కిట్ కూడా మన గ్రీకో కంపెనీలో BS6 పర్మిషన్స్ రావడం జరిగింది. అది కూడా కొన్ని సెలెక్టెడ్ వెహికల్స్కి. చూడండి, ఇప్పుడు ఇది వచ్చి ఫ్రంట్ సెక్షన్ ఆల్టరేషన్ చేయడం జరిగింది. అంటే గతంలో మీకు వీడియోస్ చేసి చూపించాను కదా, సేమ్ అలాగే. అంటే ఇది రెడ్యూసర్ చేంజ్ ఓవర్ అయింది. అంటే ఇంతకుముందు గ్రీకో రెడ్యూసర్తో పోల్చుకుంటూ ది బెస్ట్ రెడ్యూసర్ వచ్చింది. ఇది వచ్చేసి మేడ్ ఇన్ బల్జేరియా, యూరోప్ అన్నమాట. అంటే ఇండియన్ కిట్ కాదు, ఇంపోర్టెడ్. ఇది వచ్చేసి ప్రెజర్ గేజు, గ్యాస్ లెవెల్ ఇండికేషన్ తెలియడానికి. ఇది మ్యాప్ సెన్సారు, ఫ్యూల్ ఏ విధంగా వెళ్తుందో సిగ్నల్ ఇవ్వడానికి. ఇది వచ్చేసి ఇంజెక్టర్స్ BS6 ఐకాట్లో పర్మిషన్ ఉంది. యాజ్ యూజువల్ ఇంతకుముందు మన గ్రీకులో అయితే ఇచ్చారో అదే ప్రజెంటు. క్లాంపింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా క్వాలిటీగా చేయడం జరిగింది. చూసారు కదా, AC పైప్కి దానికి చాలా గ్యాప్ ఉంది. చాలామంది ఆల్టరేషన్లో అక్కడ రాంగ్ చేయడం వల్ల AC పైప్ పోతుంది. ఇది కూడా క్వాలిటీగా చేయడం జరిగింది. రెడ్యూసర్ క్లాంపింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా చేయడం జరిగింది. ఇది వచ్చేసి ECU ఇంపోర్టెడ్ అన్నమాట. ఇది డ్యూల్ ఇంజెక్టర్స్ ECU ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వైరింగ్ కూడా కప్లర్ టు కప్లర్ వస్తాయి. అంటే వైరింగ్ ఎక్కడ కట్ చేయకుండా కప్లర్ టు కప్లర్ వైరింగ్ వచ్చింది. ECU కూడా స్మార్ట్గా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి యాజ్ యూజువల్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా, పికప్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి. ఇది స్పైడరు అడ్వాన్సరు, బాగుంటుంది పెర్ఫార్మెన్స్. చూశారు కదా, మనం ఎక్కడ వైరింగ్ చేసినా క్లమ్జీగా లేకుండా నీట్గా క్వాలిటీగా చేయడం జరిగింది. ఇందులో కనిపించేది ప్రతిదీ కంపెనీ నుంచి వచ్చిన వైరింగ్ మాత్రమే. మన వైరింగ్ ఎక్కడ క్లమ్జీగా ఎక్కడ కనపడదు, నీట్గా ఉంటుంది. పైప్స్ కూడా క్వాలిటీ గతంలో కూడా చూపించాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ సెక్షను నీట్గా క్వాలిటీగా చేయడం జరిగింది. స్విచ్ ఇది పెట్రోల్లో స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ గ్యాస్ కన్వర్షన్ అవుతుంది. గ్యాస్ అయిపోయాక ఆటోమేటిక్గా పెట్రోల్ కన్వర్ట్ అవుతుంది. స్విచ్ కూడా స్మార్ట్గా రావడం జరిగింది. బాగుంది, నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు 60 వెనకాల వచ్చేసి ఇప్పుడు మన 65 లీటర్స్ సిలిండర్ ఆల్టరేషన్ చేయడం జరిగింది. చూశారు కదా, అంటే మనం కవర్తో కవర్ చేయడం జరిగింది. పైన ఫ్లాంక్లు కూడా ఆల్టరేషన్ చేస్తాం కంపెనీ ఫిటెడ్ టైప్లో. చూశారు కదా, ఇది వచ్చేసి ట్యాంక్ వాల్వ్. ఇది వచ్చి 65 లీటర్స్, మినిమం 10 kgs గ్యాస్ ఫిల్ అవుతుంది. ఇది వచ్చేసి ఫిల్లింగ్ వాల్వ్, పెట్రోల్ ట్యాంక్ మూతలు ఇవ్వడం జరిగింది. అంటే రూల్గా ఏంటంటే మనకు ఫిల్లింగ్ వాల్వ్ ఫ్రంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఇది సెపరేట్గా ఆల్టరేషన్ చేయడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే BS6 కిట్ వచ్చిన తర్వాత కూడా వీడియో చేద్దామని ఆగాం. అన్నాళ్ళని వీడియో చేయడం జరిగింది. చూడండి, పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఫ్రెండ్స్. గతంలో మన గ్రీకో కిట్ కంటే ఇప్పుడు పెర్ఫార్మెన్స్ మార్చారు. BS6లో అన్ని టెక్నాలజీ మార్చి తీసుకొచ్చారు. బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన చాలామంది ఆదరిస్తున్నారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ వీడియో చేయడం కారణం కూడా తెలియని సబ్జెక్ట్ తెలుసుకుంటారని చేస్తున్నాను. ఈ వీడియో చూసి చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, నీట్గా క్వాలిటీగా చేయడం జరుగుతుంది. నాకు ఎక్కడ బ్రాంచెస్ అన్నవి ఏమీ లేవు. ఒకవేళ నా కంపెనీ కిట్లో ఆల్టరేషన్ చేసే వర్కర్స్ ఉండొచ్చు. అంటే అక్కడ నేను ఉండను కదా, వాళ్ళ వర్క్ వాళ్ళది, నా స్టైల్ నాది, వాళ్ళ స్టైల్ వాళ్ళది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నా దగ్గర రాస్తే 100% క్వాలిటీగా నీట్గా చేసేవడం అయితే జరుగుతుంది. కాల్ చేయండి, నాకు పాసిబిలిటీని బట్టి అవసరమైతే మీ ఊరు వచ్చి చేయడానికి కూడా ట్రై చేస్తాను. కాకపోతే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, నేను ఉన్న వాస్తుని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ. థ్యాంక్ యూ.